హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో పిసినారి పరంధామయ్య పార్ట్ 2 అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. గత భాగంలో పిసినారి పరంధామయ్య భార్య అతడి పిసినారితనం భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అతడికి ఇంట్లో వండి పెట్టేవాళ్లు ఎవ్వరూ లేకపోవడంతో నీరసించి జ్వరంతో మంచాన పడిన తర్వాత ఎవరూ కూడా అతడి ఆరోగ్యం కోసం పట్టించుకోకపోయినా మళ్లీ భార్య వచ్చి అతడికి సపర్యలు చేసి వెళ్ళిపోతుంది. అతడి పిసినారితనంతో భార్య వేగలేకపోయినా కూడా తన కష్టకాలంలో మళ్లీ భార్య వచ్చి తనని చూసుకోవడంతో తన భార్య మాటకి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పరంధామయ్య తన పిసినారితనం వదిలేసి తనకి ఉన్నదానిలో అందరికీ సహాయపడుతూ ఉండేవాడు. తన భార్యని ఇబ్బంది పెట్టకుండా చక్కగా చూసుకునేవాడు. ఇదిలా ఉండగా పరంధామయ్య తన పిసినారితనాన్ని వదిలేసినా కూడా పరంధామయ్య కొడుకు నాని సీతకి మరో తలపోటుగా మారాడు. నాని వాళ్ల అమ్మమ్మ ఇంటి దగ్గర నుండి వాళ్ల ఊరు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళివచ్చాడు. కానీ స్కూల్ నుండి వచ్చి రావడంతోనే చాలా కోపంగా వాళ్ల నాన్న షాపు దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న, ఈరోజు మధ్యాహ్నం ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా గుడి దగ్గర భోజనాలు పెట్టారా ఏంటి? లేదు నాని, ఇక్కడ ఎక్కడా భోజనాలు పెట్టలేదు. అయినా నువ్వు ఎందుకు అలా అడుగుతున్నావు? మరెందుకు నాన్న భోజనం కోసం స్కూల్ దగ్గరికి రావడం మానేశావు? నేను నీకోసం చాలా ఎదురు చూశాను. ఇక నుండి నేను రానురా నాని. నా కోసం నువ్వు ఎదురు చూడకు. ఇంటి దగ్గర అమ్మ చక్కగా వండి పెడుతుంది. ఆ, మొన్న నువ్వు అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి కొంచెం తేడాగా కనిపిస్తున్నావు. అందుకే ఆ అన్నం కూడా రాత్రికి నా కడుపులో పడి ఉంటుందని తినేశాను. ఈరోజు రాత్రి నాకు వంట చేయకండి. వరే నాని, ఇప్పటి వరకు నేను మీ నాన్నతో వేగాను. దేవుడి దయవల్ల ఆయన మారారు. ఇంకా మా అత్తేమో కాశీకి తీర్థయాత్రకి వెళ్ళింది. అత్తపోరు లేకపోయినా దుత్తపోరు తప్పట్లేదు అన్నట్టు నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? ఇలా నాని పిసినారితనం విషయంలో రోజూ సీతకి నానికి మధ్యలో మాటల యుద్ధమే జరిగేది. ఇలా కొన్ని రోజుల తర్వాత పరంధామయ్య తల్లి తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చింది. పరంధామయ్య పిసినారితనం తగ్గిందని తెలిసి చాలా సంతోషించింది. పరంధామయ్య తన పిసినారితనాన్ని వదులుకున్నా కూడా నాని పిసినారితనం మాత్రం రోజురోజుకి తనతో పాటే పెరుగుతూ వచ్చింది. పరంధామయ్య తన తెలివితేటలతో తన కొట్టును సూపర్ మార్కెట్ స్థాయికి పెంచాడు. అతడు ముసలివాడు కావడంతో ఆ సూపర్ మార్కెట్ బాధ్యత మొత్తం నానికి అప్పగించాడు. ఒకరోజు నాని పిసినారితనం చూసి విసుగొచ్చిన పరంధామయ్య తల్లి మళ్లీ తీర్థయాత్రలకి వెళ్ళాలి అని అనుకుని పరంధామయ్యకి చెప్తుంది. సరే అమ్మా, నేను నానితో చెప్పి ఆ ఏర్పాట్లు చూడమని చెప్తాను. ఒరే నాని, ఒకసారి ఇటు రారా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నాన్న, ఎందుకు పిలిపించారు? తొందరగా చెప్పండి. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళే టైం అవుతుంది. ఏం లేదురా, నాన్నమ్మ తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటుంది. అందుకే ఆ పట్టణంలో తీర్థయాత్రలకు బస్సులు వేశారేమో చూడు. ఇప్పుడు తీర్థయాత్రలు ఎందుకు నాన్నగారు? మన ఊరు చుట్టుపక్కల చాలా గుడులు ఉన్నాయి కదా. ప్రతిరోజు ఉదయం రోజుకో గుడికి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పండి. అన్నట్టు ఈ మధ్యన మధ్యాహ్నం సమయంలో భోజనాలు కూడా అక్కడే పెడుతున్నారంట. మన ఇంట్లో ఒక పూట భోజనం ఖర్చు తగ్గుతుంది. ఇక రెండో పూట అంటారా, నానమ్మ రాత్రులు ఎలాగూ భోజనం చేయదు కదా. పుణ్యానికి పుణ్యం, డబ్బుకు డబ్బు ఆదా. ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్నే నీకంటే చాలా నయం. అప్పట్లో ఎంత పిసినారి అయినా కూడా నేను తీర్థయాత్రలకి వెళ్తాను అని అడగ్గానే దగ్గరుండి పంపించాడు. నాది పిసినారితనం కాదు నానమ్మ, ముందు చూపు. ఈ మధ్యకాలంలో రోజులు అస్సలు బాలేవు. ఏ క్షణాన ఏమవుతుందో ఎవరికీ తెలియట్లేదు. అందుకే నిన్ను ఎక్కడికి పంపించడం నాకు ఇష్టం లేదు. నీకోసం నాకు తెలీదు అనుకున్నావా? మీ అమ్మ నీతో వేగలేకే కదా చెప్పి చెప్పి చిరాకు వచ్చి ప్రశాంతత కోసం ఎప్పుడూ ఆ గుడిలోనే ఉంటుంది. ఇలా ఇంట్లో ఎవరు ఏమడిగినా కూడా ఎక్కడ డబ్బు ఖర్చు అవుతుందో అని ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటూ వచ్చేవాడు. అందుకే నానికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దాము అని చూసినా సరే చుట్టుపక్కల 4 ఊళ్లవాళ్లు నాని గురించి తెలిసినవారు ఎవ్వరూ కూడా పిల్లనివ్వడానికి ఒప్పుకునేవారు కాదు. ఒకవేళ ఎవరన్నా పిల్లనిద్దామని ఒప్పుకున్నా కూడా నాని పెళ్లివాళ్లను అడిగే కోరికలకు అద్దు ఆపు ఉండేది కాదు. ఇదిలా కాదని ఒకరోజు పరంధామయ్య,
యారా నాని, నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? ఈ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఉంది. నీ వల్ల దానికి వచ్చే మంచి సంబంధాలు కూడా పోతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరి పెళ్ళి ఒకేసారి జరగాలి అన్నావు కాబట్టి ఆగాను. ఇప్పుడు నీ చెల్లికి ఈ ఊరు ప్రెసిడెంట్ గారి సంబంధం వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడం మాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నీకు నేను ఒక మంచి పిల్లను చూశాను. మంచి పిల్ల అంటున్నారు, మరి వాళ్ళు కట్న కానుకలు ఏమిస్తానంటున్నారు? నేను అడిగినవన్నీ ఇస్తా అన్నారా? ఇన్ని రోజులు ఈ పిచ్చి పిచ్చి కోరికలతో వచ్చిన సంబంధాలన్నీ పోగొట్టుకున్నావు. ఇప్పుడు నేను చూసిన అమ్మాయి మంచి అమ్మాయి. కట్న కానుకలతో నీకు సంబంధం లేదు. నీ గురించి తెలిసిన వాళ్ళు నీకు పిల్లను ఇవ్వడమే ఎక్కువ. అయినా నువ్వు కట్నమే కావాలని కూర్చున్నావా? నా ఆస్తి నుండి నీకు ఒక్క రూపాయి కూడా రాదు. చచ్చినమ్మకు వచ్చిందే కట్నం అన్నట్టు ఎంత ఆస్తి ముందు నాకు ఆ కట్నం ఎందుకులే? మీరు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానులే. అలా వాళ్ళ నాన్న ఆస్తి ఇవ్వను అనడంతో పెళ్లికి ఒప్పుకుంటాడు నాని. పరంధామయ్య నాని ఇంకా కూతురు పెళ్ళిళ్లను ఒకేసారి చేస్తాడు. తన పెళ్లికి కట్నం రాకపోయినా చెల్లి పెళ్లి, తన పెళ్లి ఒకేసారి జరగడం వల్ల పెళ్లి ఖర్చు తగ్గింది అనుకుంటాడు నాని. కొత్తగా పెళ్ళయి ఇంటికి వచ్చింది నాని భార్య. వరే నాని, కొత్తగా పెళ్ళయింది. సాయంత్రం వచ్చేటప్పుడు ఆ పిల్లకి కాస్త మల్లెపూలు తీసుకునిరా. ఏం మాట్లాడుతున్నానమ్మా? మూర పువ్వులు 100 రూపాయలంట. అన్ని డబ్బులు పెట్టి కొనడం అవసరమా? మన దొడ్లో మందార పువ్వులు కోసి పెట్టు. వెనకటికి నీలాగే ఒకడు పెళ్ళాం పువ్వులు తెమ్మంటే ఏదో ఒకటి పువ్వులే కదా అని గుర్రపు డెక్క పూలు తీసుకెళ్లాడంట. నిన్ను తెమ్మనడం నాది తప్పు. నా గురించి తెలిసి కూడా మరి ఎందుకు నన్ను అడగడం? ఇలా పెళ్ళైన తర్వాత కూడా కొత్త పెళ్ళామని కూడా అనుకోకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. నాని భార్య ఆ పిసినారితనాన్ని భరిస్తూనే ఉండేది. కాని బయటవాళ్లు అలా అర్థం చేసుకోలేరు కదా. నాని అనుకునే పొదుపు చాలామందిని ఇబ్బంది పెడుతూనే ఉండేది. సూపర్ మార్కెట్కి వచ్చేవాళ్లు చాలామంది నానిని తిట్టుకోవడం నాని భార్య దివ్య చూసేది. ఎలా అయినా తన భర్తకి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంది. ఏమండి, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తొందరగా చెప్పు, నాకు ఆలస్యం అవుతుంది. నేను తొందరగా వెళ్ళాలి. ఏమండి, మీరు అన్నిటికీ డబ్బే మూలం, అది ఎంత సంపాదిస్తే అంత గొప్ప అనుకుంటున్నారు కదా. అది నిజమే కదా. ఈ రోజుల్లో డబ్బున్న వారికే కదా విలువ. అదంతా అబద్ధమండి. మీ చెల్లిని ప్రెసిడెంట్ గారు కోడల్ని చేసుకున్నారు అంటే అది మీకు ఉన్న డబ్బుని చూసా, లేదా మీ చెల్లికి ఉన్న మంచితనాన్ని చూసా? ఇకపోతే మా నాన్న నన్ను ఈ ఇంటి కోడలుగా పంపడానికి అంగీకరించింది మీ పిసినారితనం చూసా, మీ అమ్మా నాన్నల మంచితనం చూసా? ఇవన్నీ నేను మీకు చెప్పి మిమ్మల్ని తక్కువ చేస్తున్నా అని కాదు. ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీరు చేసే పనులకి మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా మీకు విలువ ఇవ్వరు. నేను చెప్పేది నేను చెప్పాను, ఇక మీ ఇష్టం. దివ్య చెప్పిన మాటల్ని 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాత ఆ మాటలు నిజమే అనిపించాయి నానికి. అప్పట్నుండి పొదుపుకి పిసినారితనానికి తేడా తెలుసుకుని ఎక్కడ ఎలా వ్యవహరించాలో అలా మాట్లాడి నాని పిసినారివాడు అనే మాట నుండి నాని బాధ్యత తెలిసినవాడు అని అనిపించుకున్నాడు. మనం ఈ వీడియోలో తిండిబోతు పనివాడు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. చిన్నయ్యపాలెంలో పోలుతోట దుర్గమ్మ అంటే తెలియనివారు ఉండరు. ఎందుకంటే ఆమెగారు సూర్యకాంతం, ఛాయాదేవి కలగలిసినంత మిశ్రమలాంటి గయ్యాళి కనుక. దారిన పోయేవాళ్లని కూడా ఏదో ఒకటి అనకుండా ఊరుకోదు ఆ దుర్గమ్మ. అందుకే ఆ ఊళ్ళో ఆమె నోటికి భయపడనివారంటూ ఉండరు. అలాంటి గయ్యాళి దుర్గమ్మకి పిల్లలు పుట్టలేదు. పోనీ ఎవరి పిల్లలనైనా పెంపకానికి తీసుకుందామా అంటే ఆ వచ్చిన పిల్లలు 4 రోజులు కూడా ఈ గయ్యాళి దుర్గమ్మ దగ్గర ఉండలేకపోతున్నారు. అందుకు కారణం ఆమె రహస్యాన్ని కూడా ఊరందరికీ వినిపించేంత గట్టిగా చెప్తుంది. కనుక ఆమె గొంతుకి ఎవ్వరైనా భయపడతారు. అసలు అణకువగా సున్నితంగా మాట్లాడమంటే దుర్గమ్మ జాతకంలోనే లేదని చెప్పొచ్చు. అందుకే ఊళ్ళో అందరూ అనుకుంటారు, పాపం ఈ దుర్గమ్మ మొగుడు ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాడో ఈ జన్మకి అలాంటి మహాతల్లికి దొరికిపోయాడు అని.
అలా దుర్గమ్మ గయ్యాళితనం ఊరందరికీ సింహస్వప్నం అని చెప్పుకోవాలి. ఒకసారి ఆ ఊరి పూజారిగారు గయ్యాళి దుర్గమ్మ దగ్గరికి వచ్చి భయంగా, అమ్మా దుర్గమ్మగారు, "ఆ ఏంటయ్యా పొంతులు, ఏంటి ఇలా వచ్చావు?" మరేం లేదమ్మా, మన ఊళ్ళో చక్కటి జాతకం కలిగిన పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పారు తమరు. అలాంటి కలిసొచ్చే జాతకులని పెంచుకుంటానని సెలవిచ్చారు, గుర్తుందా అమ్మా తమకి? "ఆ గుర్తుంది. ఇప్పుడేమంటావు పొంతులు?" అబ్బెబ్బే, ఏమీ అనడం లేదమ్మా, కేవలం చెప్పిపోదామని వచ్చానంతే. మీ పాలేరు రామయ్య ఉన్నాడు కదా, అతగాడికి పెళ్లికెదిగిన కూతురు ఒకటి ఉంది. ఆమెకు ఈ మధ్యనే తమ మేనరికంలో ఏదో సంబంధం ఖాయం చేశారు. ఆ పెళ్లికి ముందు ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూపించడానికి నా దగ్గరకు జాతకం తీసుకొచ్చారమ్మా. అప్పుడు చూశాను ఆమె జాతకం. మహా గొప్ప జాతకురాలు ఆ పిల్ల. అలాంటి పిల్ల మీకు వారసురాలైతే మీకు బాగా కలిసొస్తుందమ్మా అంటూ దుర్గమ్మ మీద ఉన్న భయం వల్లో లేక ఇలాంటి శుభవార్త చెప్తే ఆమె ఇచ్చే నజరానాకి ఆశపడు మొత్తానికి రామయ్య కూతురు వల్లి గురించి దుర్గమ్మ చెవిలో పడేసి వెళ్ళాడు ఆ పంతులుగారు. ఇంకా అక్కడి నుండి దుర్గమ్మలో ఆశ పుట్టింది. ఎలాగో చిన్నపిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందామంటే 4 రోజులు కూడా నా దగ్గర ఉండడం లేదు తొత్తు కొడుకులు. ఈ పిల్ల పెద్దది కనుక ఆ పిల్లనే పెంచుకుంటానని అడుగుతాను. రామయ్యే కదా ఒప్పుకుంటాడు. అసలు ఆడొప్పుకునేదేంట్లే. అది కాదే, ఆ పిల్ల పెళ్లికెదిగిన పిల్లంట కదా. పైగా వాళ్ళ మేనరికంలో ఏదో సంబంధం కూడా ఖాయం చేసుకున్నారంట. అలాంటప్పుడు ఆ పిల్లని పెంపకానికి అడగడం ఏం బాగుంటుంది చెప్పు? ఒకవేళ మనం అడిగినా వాళ్ళు ఇందుకు ఒప్పుకుంటారా? ఏంటయ్యో నా ముందే నోరు లేస్తాందే. అయినా నిన్ను సలహాలు ఎవరడిగారయ్యా? నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు గమ్మునుండు అంటూ భర్త మీద విరుచుకుపడింది. కాసేపటికి తన పాలేరు రామయ్యను పిలిచి తన మనసులో ఉన్న మాటని అతనితో అంది. అందుకు ఆ పాలేరు ఒప్పుకోలేదు. తన కూతురికి పెళ్లి నిశ్చయమైందని, ఇప్పుడు ఆమె విషయంలో నిర్ణయం తన ఒక్కడిదే కాదు అని వియ్యాలవారి మీద వేసి తన అయిష్టాన్ని తెలిపాడు. కాని ఆ మాటకి దుర్గమ్మకి ఒళ్ళు మండింది. ఏంట్రా, ఎవరిని చూసినా పిల్లకి పెళ్లి కుదిరింది అంటున్నారు? ఏ నీ పిల్లకి ఎవరైనా రాకుమారుడితో పెళ్లి చేస్తున్నావా ఏంటి? వాడు నీలాగే మరో బేకారయ్యుంటాడు అంతే కదా. అవన్నీ కాదురా, నీ కూతుర్ని నేను పెంచుకోవాలనుకుంటున్నాను. దానికి ఎంత ఖర్చైనా పెట్టి నేనే ఘనంగా పెళ్లి చేస్తాను. ఇది నా నిర్ణయం. ఏ నా మాట కాదనగలవా అంటూ గదమాయించేసరికి ఆ పేద పాలేరు మరో మాట మాట్లాడలేకపోయాడు. చివరికి పాలేరు కూతురు వల్లి గయ్యాళి దుర్గమ్మకి దత్తపుత్రికయింది. నిజానికి దుర్గమ్మ మాట కరుకు కాని ఆమె మనసు మెత్తన. ఈ విషయం కూడా అక్కడికి వచ్చే వరకు వల్లీకి కూడా తెలీదు. ఒకవేళ అలా మెత్తగా ప్రేమ వలకబోసినా అది ముఖం మీద కొట్టినట్టే ఘాటుగా ఉంటుంది, కాస్త మోటుగా ఉంటుంది. అదే ఆమెతో వచ్చిన తంట. అలా పెళ్లి కావలసిన పిల్లని తన పెంపకంలోకి తెచ్చుకున్నాక తమ పనివాళ్లలో ఒక పనివాడు పని మానేశాడు. ఆ స్థానంలో మరో పనివాడు కావాలంటే ఆ గయ్యాళి దుర్గమ్మ నోటికి భయపడి నరమానవుడెవడూ ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడ్డంలేదు. అలాంటి సమయంలో నూకయ్య అనే ఒక యువకుడు పనికోసం ఆ ఇంటికి వచ్చాడు. నిజానికి నూకయ్య ఒడ్డూ పొడుగు దిట్టంగా ఉన్న నిండైన విగ్రహమే. కాని అతనికి బుర్ర బుద్ధి కాస్త తక్కువ. అందుకే బండగా మొండిగా చెప్పిన పని చేసుకుపోవడమే కాని బుర్రపెట్టి ఆలోచించే తరహా మనిషి కాదు అతను. అలాంటి నూకయ్యని దుర్గమ్మ పనిలో పెట్టుకుంది. ఎందుకంటే తనకు ఇప్పుడు అవసరం కనుక. చూడబ్బే, నీకు నేను పెద్దగా జీతం డబ్బులివ్వను. మిమ్మల్ని డబ్బులు ఎవరడిగారమ్మగారు? 3 పూటల కడుపు నిండా తిండి పెట్టించండి చాలు. అంతేకాదండమ్మగారు, మజ్ఞానం తిన్నాక ఓ గంట కునికేయకపోతే నాకు తిక్క రేగిపోద్ది. అందుకే ఓ గంట నా జోలికి రాకుండా వదిలేయండి. ఏంట్రా, నా ఇంటికి నువ్వు పనికొచ్చావా? నీ కింద నేను పనికొచ్చానా? నాకే కండిషన్లు పెడుతున్నావు. అమ్మా, పాపం చూడ్డానికి
అమాయకుడిలా ఉన్నాడు. వదిలేయ్. చూస్తే పనులు బాగానే చేసేవాళ్ల ఉన్నాడు. పనిలో పెట్టుకుందామమ్మా అంది. అసలే కోరి కోరి తెచ్చుకున్న యోగజాతకురాలైన కూతురు కావడంతో ఆమె చెప్పగానే దుర్గమ్మ కూడా నూకయ్యని పనిలో పెట్టేసుకుంది. ఇంక నూకయ్య పనులు చేరాక అతని జోరు చూడాలి. నలుగురు చేసే పని ఒక్కడే చేస్తున్నాడు. ఒకేసారి 4 వడ్ల బస్తాలను నెత్తిన మోసే అంత బలమతంది. అలుపు సలుపు లేకుండా 10 గుండెగల్లోకి బావిలో నీళ్లు తోడే పట్టు అతనిదే. ఇక్కడ ఇంటి పనులు, బయట పనులు, గొడ్ల చావిడి పనులు, అలా అన్ని పనులు నూకయ్య ఆదరగొట్టేస్తున్నాడు. అలా ఉన్న సమయంలో ఒకసారి పూజారి మళ్లీ దుర్గమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, మళ్ళీ నన్ను ఎందుకు పిలిపించారమ్మా? నా వల్ల ఏదైనా పొరపాటు? అలా ఏటి లేదు పంతులు. మా వల్లికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఆ పిల్ల జాతకం చూసి ఎలాంటి పిల్లాడు దానికి మొగుడవుతాడో చెప్పు. ఆ పెళ్లితో దానికి కలిసి రావాలా మాకును అనేసరికి పూజారి పంచాంగంలో చూసి వేళ్లతో ఏవేవో లెక్కలు వేసి భయంగా, అమ్మా, ఈ మాట నేను చెప్పలేను. నన్ను వదిలేయండి. ఏటైంది పంతులో? అమ్మా, అమ్మాయి గారి జాతకంలో కొత్తగా ఒక గండం మొదలైంది. ఆ గండం కారణంగా ఆమెకు పెళ్లి ఖచ్చితంగా జరిగిపోతుంది. కానీ ఆమె భర్త మాత్రం బ్రతకడమ్మా. అంటే ఏటి పంతులు నువ్వనేది? పిల్లకి చక్కటి సంబంధం చూసి చేయలేనా నేను? పిల్ల అచ్చటా ముచ్చట తీర్చలేనా అంటూ దిగులు పడిపోతుంటే ఆమెను సమాధానపరిచే మాట ఒకటి చెప్పాడు పూజారి. చూడండమ్మా, మీ పిల్ల విషయంలో మీ ముచ్చట తీరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏటయ్యా అదే? మొదట గుట్టుగా ఏ పనివాడికో, పనికిమాలినవాడికో మీ బిడ్డని ఇచ్చి పెళ్లి చేయండి. ఎలాగో వాడు చస్తాడు కనుక ఆ తరువాత మీ పిల్లకి మీకు నచ్చిన సంబంధం చేసుకోండి. పైగా అలా మొదటి దోషం పోయాక అమ్మాయి గారి జాతకంలో రాజయోగం ఉందమ్మా. అది మీ కుటుంబాన్ని ఎక్కడికో తీసుకుపోతుందంటే నమ్మండి అంటూ పంతులు చెప్పిన ఉపాయం దుర్గమ్మకి నచ్చింది. కూతురు క్షేమం కన్నా రాజయోగం అనే మాట ఆమెకు ఎక్కువ నచ్చింది. అందువల్లే తన ఇంట్లో పనికి వచ్చిన నూకయ్యతో వల్లికి పెళ్లి జరిపించింది. కాని ఎన్నాళ్లైనా ఆ తొలి అల్లుడు చావడం లేదు. చక్కగా తన కూతురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడు ఆ పనివాడైన అల్లుడు నూకయ్య, ఏంటి దుర్గమ్మత్త, ఏంటి పంతులు ఏదో గండం అన్నాడు, అందుకే పనివాడితో పెళ్లి చేశాను. తీరా వీడు ఇంకా చావట్లేదు అనుకుంటున్నావా? నేను చావను అత్త. ఎందుకంటే నువ్వు పంతులని భయపెట్టినందుకు వల్లి గురించి చెప్పాడు అప్పుడు. అందుకే నాకు నా మరదలు వల్లికి అయ్యే పెళ్లి ఆగిపోయింది. అది నీ ఇంటికి పెంపకానికి వచ్చింది. ఇప్పుడేమో మళ్ళీ అదే పంతులతో నేను అబద్ధం చెప్పించి మా పెళ్లి నీ చేతుల మీదే జరిపించుకున్నాను అంటూ తన స్వార్థం కోసం ఓ పేదరాలి జీవితంతో ఆడుకోవాలనుకున్న దుర్గమ్మ అహంకారాన్ని తలదన్నే తెలివితో వచ్చిన తన ఉద్దేశాన్ని చెప్పడంతో ఇంక చేసేదేం లేక దుర్గమ్మ నోరు మూసుకుంది. తను ఎంతగానో అభిమానించిన తన పెంపుడు కూతురికి, ఆమె భర్తకి పుట్టిన బిడ్డలను సాకుతూ పిల్లలు లేరన్న తన లోటును తీర్చుకుంది ఆ గయ్యాళి దుర్గమ్మ. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.